ఎంతో కష్టపడి చదివితే ఇన్నయ్యాయి. ఇంకా ఎన్నున్నాయి. ఈ రాత్రికి ఎలా పూర్తి చేయాలో. దేవుడే మనిషిగా మారి మానవత్వం గురించి చాటి చెప్పిన మహాకావ్యం. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపించే మార్గదర్శనం. నీ మీదొచ్చిన అభియోగం నిందో నిజమో నిరూపించుకునే బాధ్యత నీమీదే ఉంది. రాత్రంతా కూర్చుని మనసు పెట్టి చదువు, పరిష్కారం దొరుకుతుంది. సరసు, రాహుల్ బాబు, మీరేంటి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు? నా భార్య సమస్యలో ఉంటే ఏ పూటైనా ఏ టైంలో అయినా వచ్చే అవకాశం, అధికారం నాకున్నాయి. ఎవరైనా చూస్తారనే భయం లేదా? ఆ భయం కన్నా నాకు బాధ్యత ఎక్కువగా ఉంది. నీ రామాయణం ఎంతవరకు వచ్చింది? ఎక్కడ రాహుల్ బాబు, పట్టి పట్టి చదువుతుంటేనే ఒక్కొక్క పదం బొరకెక్కుతుంది. తెలిసిన కథే అయినా ఇందులో మనకు తెలియని విశేషాలు చాలా ఉన్నాయి రాహుల్ బాబు. ఆ విశేషాల్లోనే సొల్యూషన్, ఐ మీన్ పరిష్కారం దొరుకుతుందని మేడం ఉద్దేశం. అవును బాబు, కానీ సమస్య గురించి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వాడెంత మొండిగా వాదిస్తున్నాడో విన్నారు కదా. ఆ అబద్ధాలన్నింటికి ఆధారాలు చూపిస్తున్నారు. ఆ లాయర్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు బాబు. నా తరపునేమో ఎవ్వరూ లేరు, ఈ రామాయణం తప్ప. సరసు, రేపు కోర్టులో ఈరోజు వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ దగ్గరున్న ఆధారాలు అన్ని జడ్జి చెక్ చేస్తారు. నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పిన వాడు సాక్ష్యంగా నీ మెడలో తాళిని చూపిస్తే ఇన్ని రోజులు మనం దాచిన సీక్రెట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. మన పెళ్లి విషయం భాగ్యమ్మ గారికి తెలిస్తే అయ్యో సరసు, ఈ వాటర్ తాగు. ఏంటి బాబు ఇది? ఈ పెళ్లి అబద్ధమని నిరూపించాలనుకుంటే మన పెళ్లి గురించి నిజం బయటపడేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి రాహుల్ బాబు, ఏం చేయాలి? ఈ సమస్య నుండి బయటపడడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది సరసు. ఏంటి రాహుల్ బాబు అది? చెప్పండి. అంటే అది It's 1:30 AM in India. ఇప్పుడు కాల్ చేసి ఇన్స్టిట్యూట్ గురించి అడిగితే ఎలా? ఆ విషయాలు రాహుల్ హ్యాండిల్ చేస్తున్నాడు. తనని అడిగి అప్డేట్ చేస్తాను. 1 minute. చెప్పండి రాహుల్ బాబు, నేనేం చేయాలి? రాహుల్, రాహుల్, రాహుల్,
రాహుల్ 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 నిద్రపోతున్నాడు. ఐల్ అప్డేట్ యూ ఇన్ ద మార్నింగ్. ఓకే, థ్యాంక్స్. మాట్లాడండి రాహుల్ బాబు. ఏదో ఆలోచన అని చెప్పి అలా మౌనంగా ఉన్నారేంటి? అంటే అది చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని. కానీ మనకు వేరే దారి లేదు సరసు. ముందు అదేంటో చెప్పండి రాహుల్ బాబు. రేపు నువ్వు కోర్టుకు వెళ్లే ముందు ఆ తాళి తీసేస్తావా? ఏం మాట్లాడుతున్నారు రాహుల్ బాబు? తాళి తీసేయడం ఏంటి? ప్రాణం పోయినా ఆ పని చేయను. కానీ నీ మెళ్ళో తాళి ఉంటే వాడు అదే సాక్ష్యంగా చూపిస్తాడు. ఆ తాళి ఎవరు కట్టారని జడ్జి అడిగితే నువ్వు అబద్ధం చెప్పలేవు. అప్పుడు అందరికీ మన గురించి తెలిసిపోతుంది. అర్థం చేసుకో సరసు. తెలియనివ్వండి బాబు, ప్రాణం పోయినా పర్వాలేదు. సరసు, ఏంటా పిచ్చి మాటలు? మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు బాబు. మీకేం కాదు. సరసు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒక్కరోజు మన అవసరం కోసం తాళి తీసి పక్కన పెట్టడం వల్ల తప్పేం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పక్కన పెట్టడానికి తాళి ఒక ఆభరణం కాదు, ఆయువు. ఈ గుండె కొట్టుకున్నంత కాలం ఇలాగే ఇక్కడే ఉండాలి రాహుల్ బాబు. సరసు, సాక్ష్యం ఉండకూడదనే కదా తాళి తీయమంటున్నాను. అర్థం చేసుకోకుండా అదే విషయం పదే పదే చెప్తావేంటి సరసు? బాబు, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. దయచేసి తాళిబొట్టు తీయమని మాత్రం చెప్పకండి. వేరే ఏ పని చెప్పినా సరే నేను కాదనకుండా చేస్తాను. లేదు సరసు, ఐఎమ్ సారీ. తాళి గురించి నువ్వు ఇంత సెంటిమెంట్గా ఫీల్ అవుతావని అనుకోలేదు. సర్లే, మనం వేరే ఏదైనా ఆలోచన చేద్దాం. ఈ రామాయణం ఉంది కదా, మేడం చూపించాలనుకున్న పరిష్కారం దీంట్లోనే చూద్దాం. కానీ ఇదంతా చదివే శక్తి నాకు లేదు రాహుల్ బాబు. చదివే శక్తి లేకపోయినా అర్థం చేసుకునే తెలివితేటలు నీకున్నాయి కదా. ఈ రాత్రంతా రామాయణం నీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాత్రంతానా? ఇక్కడే ఉంటారా?
మీరు గదిలో లేరని ఎవరైనా చూసినా, ఎవరికైనా అనుమానం వచ్చినా వద్దు బాబు. నవ్య కాల్ చేస్తుంది. అంటే ఎవరికైనా తెలిసిపోయిందేమో, ఇక్కడికి ఎవరైనా వస్తున్నారేమో. మీరు వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. సరసు, రిలాక్స్, రిలాక్స్గా ఉండు. హలో నవ్య. అన్నయ్య, ఇప్పుడే మేడం నీ రూమ్కి వచ్చారు. నువ్వు చెప్పినట్టు మేనేజ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ నవ్య. నువ్వెక్కడున్నావు అన్నయ్య? సరసుకి రామాయణం చదవడంలో హెల్ప్ చేస్తున్నాను. గ్రేట్ అన్నయ్య, ఎక్సలెంట్. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే నీ రూమ్లోనే ఉంటాను. ఎంత లేట్ అయినా పర్వాలేదు. ఈరోజు ఆ రామాయణం ఫినిష్ చెయ్యి. సరస్సుకి మనతో పాటు ఆ సీతారాములు కూడా హెల్ప్ చేయాలి. సరే నవ్య, థ్యాంక్ యూ, బాయ్. అంటే అంత సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చారనమాట రాహుల్ బాబు. తప్పదు కదా. సరే, మనం మొదలు పెడదామా? కూర్చో. వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే. నిన్ను నేను గెలిపిస్తాను సరసు. కేసు గెలిచి అమ్మ ముందు ధైర్యంగా నిలబడేట్టు చేస్తాను. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సరస్వతి, సరస్వతి, సరస్వతి. నువ్వే గెలుస్తావు సరసు, ధైర్యంగా వెళ్ళు. మీ లాయర్ గారు ఎక్కడమ్మా? లేరండి, ఎవరు రాలేదు. అదేంటమ్మా, నిన్న ప్రత్యేకించి చెప్పినా మీరెందుకు ఏర్పాటు చేసుకోలేదు? సారీ సార్, యాక్చువల్గా సరసు లైఫ్ని స్పాయిల్ చేయాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. వాళ్లే లాయర్ లేకుండా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు?
నా కేసు నేనే వాదించుకుంటానయ్య గారు. నువ్వా? చదువుకోలేదని చెప్పావు, మరి చట్టాల గురించి ఏం మాట్లాడతావు? నేను మాట్లాడతాను. ఏ సాక్ష్యాలు మీరు నిజమని నమ్మారో అవి అబద్ధాలని అందరి ముందు రుజువు చేస్తాను. అయ్యగారు, నా కేసు నేను వాదించుకోకూడదా? మీ తరపున ఎవరూ లేనప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటే నువ్వే వాదించుకునే అవకాశం ఉందమ్మా. అలాగే అయ్యా. యువర్ ఆనర్, నిన్న గిరి సరస్వతిలో పెళ్లి జరిగిందని ఆధారాలన్నీ సబ్మిట్ చేశాం. అయినా తీర్పు రాలేదు. ఈ రోజు నా క్లయింట్ వాదనని మరింత బలపరిచేందుకు ఒక ప్రత్యక్ష సాక్షిని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. బాగున్నావమ్మా సరస్వతి? ఇతని పేరు రాఘవ శర్మ, గిరి సరస్వతిలో పెళ్లి చేసిన పంతులు గారు. చెప్పండి పంతులు గారు. అయ్యా, 23/10/2019 వికారనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, బుధవారం నాడు వరుడు గిరిధర్కి, వధువు సరస్వతికి నా చేతుల మీదుగా పెళ్లి జరిపించానండి. పెళ్లి సర్టిఫికెట్లో కూడా సంతకం పెట్టానయ్యా. పంతులు గారు, వేద మంత్రాలు చెప్పే మీ నోటితో అబద్ధాలు చెప్పొద్దు. మీరు చెప్పే సాక్ష్యం మీద నా జీవితం ఆధారపడింది. అవ్వ, ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీ పెళ్లి చేసిన పురోహితుడిని నేను అబద్ధం చెప్తానమ్మా? ఫేక్ ప్రూఫ్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఫేక్ పంతుల్ని క్రియేట్ చేయడం ఎంతసేపు? గుళ్ళో కెమెరా పాడైపోయింది. లేదంటేనా మీ పెళ్లి వీడియో తీసుకొచ్చేవాడిని. సరే పంతులు గారు, మీరు వెళ్ళండి. గిరి, మీరు రండి. జడ్జి గారికి ఏమన్నా చెప్పాల్సింది ఉందా? ఇంకేముందయ్యా, పెళ్లి చేసిన పంతులు గారిని తీసుకొచ్చి మాట్లాడించాను. మా పెళ్లి ఫోటోలు చూపించాను. మీరే స్వయంగా వేలి ముద్దలు పరీక్షించారు. సరస్సు నా భార్యను చెప్పడానికి ఇంతకన్నా నేనేం చేయాలి చెప్పండి అయ్యా. జడ్జి గారు, అదంతా నటన. నా జీవితాన్ని నాశనం చేయడానికి పగడ్బందీగా వేసిన పథకం ఇది. అందులో భాగమే ఈ సాక్ష్యాలు, తప్పుడు ఆధారాలు. నువ్వు నమ్మిన నిజం నిరూపించడానికి ఏ దారి లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గరున్న ఆధారాలు అబద్ధంలానే కనిపిస్తాయి. యువర్ ఆనర్, గిరినే సరస్వతి భర్త నిరూపించడానికి ఇన్ని ఆధారాలున్నాయి. ఆ అమ్మాయి కాదనడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. లాయర్ గారు, పెళ్లి విలువ తీయొద్దు. ఈ రాక్షసుడితో నాకు పెళ్ళైందని పదే పదే అనొద్దు. పెళ్లి కాలేదు. ఓ, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు తాళిపై నమ్మకం ఉంది. ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. గిరి, ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టావు కదా? కట్టాను సార్. యువర్ ఆనర్, తాళికి విలువిచ్చిన అమ్మాయి తాళిని దూరం చేయదు. సరస్సు మెళ్ళలో తాళి ఉంటుంది. అది గిరి కట్టిన తాళే. రేపు నువ్వు కోర్టుకు వెళ్లే ముందు ఆ తాళి తీసేస్తావా? ఏం మాట్లాడుతున్నారు రాహుల్ బాబు? తాళి తీసేయడం ఏంటి? కానీ నీ మెళ్ళలో తాళి ఉంటే వాడు అదే సాక్ష్యంగా చూపిస్తాడు. ఆ తాళి ఎవరు కట్టారని జడ్జి అడిగితే నువ్వు అబద్ధం చెప్పలేవు. అప్పుడు అందరికీ మన గురించి తెలిసిపోతుంది. అర్థం చేసుకో సరసు. దేవుడా, ఇప్పుడెలా? యువర్ ఆనర్,
లేడీ కానిస్టేబుల్ సాయంతో సరస్వతి మెళ్ళో తాళి ఉందో లేదో చూడాల్సిందిగా కోరుతున్నాను. సరస్వతిని తీసుకెళ్ళి తన మెడలో తాళి ఉందో లేదో చూడవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను.